చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఈజ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్కి డిఫరెన్స్ చూడండి. మూవింగ్ కాయిల్, ఇన్ ద మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ దెర్ ఈజ్ ఏ కాయిల్, ఇట్ ఈస్ మూవింగ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఈ కాయిల్ మనం మూవ్ చేస్తాం కాబట్టి మీకు పాయింటర్ మూవ్ అవుతుంది. సో అందుకే దీన్ని మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. సేమ్ అలానే మీకు గుర్తుండడం కోసం ఈజీగా మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, ఈ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో ఒక ఐరన్ పీస్ ఉంటుంది. ఆ ఐరన్ పీస్ని మూవ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మూవ్ అయ్యే పార్ట్ ఏంటి? ఐరన్ పీస్. ప్రీవియస్ వన్లో మూవ్ అయ్యే పార్ట్ ఏంటి? కాయిల్. సో ఇక్కడ కాయిల్ మూవ్ అయితే మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈజీగా క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. మూవింగ్ కాయిల్, ఇందులో కాయిల్ మూవ్ అవుతుంది. సో ఇదే మీరు రాయాలి దీనికి. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్కి మనకి ఇక్కడ టూ టైప్స్ ఉన్నాయి. అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, రిపల్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. సో కానీ ఈ రెండింటికి కూడా కాంబినేషన్లో మనకి కంబైన్డ్ పాయింట్ ఏంటంటే ఐరన్ పీస్ అనేది ఒకటి మూవ్ అవుతుంది. సో అందుకే దీనికి మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అని నేమ్ వచ్చింది. సో ఐరన్ పీస్ మూవ్ అవుతుంటే మనం ఎలా మెజర్ చేస్తాం అనేది మీకు కన్స్ట్రక్షన్ వర్కింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్, అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ కన్స్ట్రక్షన్, డయాగ్రామ్స్, దీస్ ఆర్ ద డయాగ్రామ్స్ 2D and 3D. సో దీన్ని ఇబ్బంది ఏం పడకండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ మీకు చాలా క్లియర్గా అర్థమైతే రిపల్షన్ టైప్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుందండి. సో అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ కన్స్ట్రక్షన్ చూద్దాం. సో ఏదైనా మనకి ఫస్ట్లోనే చెప్పాను మీకు, ఒక ఇన్స్ట్రుమెంట్ మీరు డిజైన్ చేయాలంటే ఆ ఇన్స్ట్రుమెంట్కి మనకి 3 టార్క్స్ కావాలని చెప్పాను. 3 టార్క్స్ ఏంటి? డిఫ్లెక్టింగ్ టార్క్. సో ఈ పాయింటర్ మనం మూవ్ చేయాలి కాబట్టి స్కేల్ పైన దీనికి కావాల్సిన టార్క్ డిఫ్లెక్టింగ్ టార్క్. అది ఎలా క్రియేట్ అవుతుందో మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్లో చూసాం. సేమ్ అలాగే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో ఎలా క్రియేట్ అవుతుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ పాయింట్ కంట్రోలింగ్ టార్క్. కంట్రోలింగ్ టార్క్ మనకి 2 టైప్స్ ఉన్నాయి. స్ప్రింగ్ కంట్రోలింగ్ టార్క్, గ్రావిటీ కంట్రోల్ టార్క్. సో ఇక్కడ చూడండి, కంట్రోల్ వెయిట్, ఇక్కడ వెయిట్ ఉంది, ఓకేనా, కంట్రోల్ వెయిట్ ఉంది, ఇక్కడ బ్యాలెన్సింగ్ వెయిట్ ఉంది. సో దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ గ్రావిటీ కంట్రోల్ మెథడ్. సో ఇది ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే గ్రావిటీ కంట్రోల్ యూజ్ చేస్తాం. సో మీకు ఈ డయాగ్రామ్లో గ్రావిటీ కంట్రోలింగ్ యూజ్ చేసి ఆల్రెడీ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ డాంపింగ్ టార్క్. డాంపింగ్ టార్క్లో మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ టార్క్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్ టార్క్, ఎడ్డీ కరెంట్ డాంపింగ్ టార్క్. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీ గుర్తుపట్టొచ్చండి. ఎయిర్ ఛాంబర్ ఉంది, పిస్టన్ ఉంది. సో దిస్ ఈజ్ ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్. సో ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ మెథడ్ ఇక్కడ యూజ్ చేస్తాం. సెకండ్ వన్ కంట్రోలింగ్ టార్క్ కోసం మనం ఇక్కడ ఏంటంటే గ్రావిటీ కంట్రోల్ మెథడ్ యూజ్ చేస్తాం. డిఫ్లెక్టింగ్ టార్క్ ఎలా వస్తుందనేది మీరు ఇప్పుడు నేర్చుకోవాలండి. సో ఈ 2 పార్ట్స్ ఆల్రెడీ మీరు లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. కంట్రోల్ వెయిట్ గురించి, గ్రావిటీ కంట్రోల్స్, డాంపింగ్ కంట్రోల్ టార్క్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ పాయింటర్ ముందు మన స్కేల్ చూపించాలంటే, ఇది మూవ్ అవ్వాలంటే మనకు కావాల్సింది డిఫ్లెక్టింగ్ టార్క్. డిఫ్లెక్టింగ్ టార్క్ చెప్పే ముందు మీకు 2D డయాగ్రామ్కి 3D డయాగ్రామ్స్ చిన్న కంపారిజన్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ డాట్స్ అండ్ ఈ లైన్స్ చూడండి, అప్పర్ సైడ్, లోవర్ సైడ్. సో ఇదంతా కూడా ఏం లేదంటే ఇక్కడ చూడండి ఒక కాయిల్ కనిపిస్తుంది, మ్యాగ్నెటిక్ కాయిల్. సో ఈ కాయిల్ ఎలా ఉంది, ఈ కాయిల్ మనకు డిజైన్ చేయడం కోసం ఇక్కడ జస్ట్ డయాగ్రామ్లో ఇలా డ్రా చేస్తాం. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు డ్రా చేసి దానికి మీనింగ్ ఏంటి? కాయిల్. సో ఇక్కడ చూడండి నేమ్ కూడా పెట్టాం కాయిల్ అని చెప్పి. నెక్స్ట్ వన్, సో దీనికి చూడండి ఇక్కడ ఒక ఓవెల్ షేప్లో ఒక సర్కిల్ కనిపిస్తుంది. ఓవెల్ సర్కిల్, ఎగ్ షేప్లో మనకు ఒక సర్కిల్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్ ఐరన్ పీస్. ఇక్కడ మన టైటిల్లో మూవింగ్ ఐరన్ చెప్పాం కదా, ఈ మూవింగ్ ఐరన్ పీస్, ఇక్కడ మూవ్ అవుతున్న ఐరన్ పీస్ ఎక్కడుందంటే దిస్ ఓవెల్ షేప్ ఈజ్ కాల్డ్ మూవింగ్ ఐరన్ పీస్. ఈ మూవింగ్ ఐరన్ పీస్ని, ఈ పాయింటర్ని ఎక్కడ ప్లేస్ చేస్తాం మనం? స్పిండిల్ కనెక్ట్ చేస్తాం. సో ఈ సెంటర్లో పార్ట్లో ఉంటుంది మనకు స్పిండిల్. ఇప్పుడు ఇది టాప్ వ్యూ నుంచి చూస్తున్నాం చూడండి. టాప్ వ్యూ నుంచి చూస్తున్నాం కాబట్టి స్పిండిల్ మనకి కనిపించట్లేదు, జస్ట్ సర్కిల్ షేప్లో కనిపిస్తుంది. సో ఆ స్పిండిల్కి మనం ఈ ఐరన్ పీస్ కనెక్ట్ చేస్తాం, పాయింటర్ కనెక్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్, కంట్రోల్ వెయిట్, ఇవన్నీ చూడండి 2D డయాగ్రామ్ 3D డయాగ్రామ్ సరిగ్గా చూస్తే రెండు కూడా ఈక్వల్. సో ఇక్కడ మన స్కేల్ ప్లేస్ చేయలేదు 3D డయాగ్రామ్లో, దట్స్ ఇట్. 2D డయాగ్రామ్లో ఉంది అంతే. ఓకే, ఇంకేమున్నాయంటే ఎక్స్ట్రా చెప్పవలసినవి. సో కాయిల్ ఈజ్ ప్లేస్డ్, సాఫ్ట్ ఐరన్ ఈజ్ ప్లేస్డ్, కంట్రోల్ వెయిట్ ఉంది, పాయింటర్ ఉంది, ఇవన్నీ కూడా స్పిండిల్ కనెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్. నౌ కమింగ్ టు ద ఆపరేషన్, వర్కింగ్ ఆపరేషన్. Now coming to the operation, when the current is passing, చూడండి ఇక్కడ 2 టెర్మినల్స్ కనిపిస్తుంది కాయిల్కి. దిస్ ఈజ్ ఎంటరింగ్ కరెంట్, దిస్ ఈజ్ లీవింగ్ కరెంట్. when the current is passing through the coil, ఒక ఐరన్ పీస్కి ఎప్పుడైతే ఒక కాయిల్ కనెక్ట్ చేస్తాం, మీకు ఫస్ట్ నేను చెప్తాను ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయినప్పుడు దీని చుట్టూ ఉన్న ఐరన్ పార్టికల్స్ని పక్కకి ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ ఐరన్ పీస్ ఇలా ఉన్నది కాస్త దీనికి ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయ్యిందో, సో చూడండి ఇక్కడ మ్యాగ్నెటిక్ అండ్ డైరెక్షన్ కూడా పెట్టాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే క్రియేట్ అయ్యిందో ఈ ఐరన్ పీస్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది. ఐరన్ పీస్ ఎప్పుడైతే అట్రాక్ట్ చేస్తుందో ఐరన్ పీస్ ఎలా ఈ డైరెక్షన్ మూవ్ అవుతుందండి. ఐరన్ పీస్ అనేది ఈ డైరెక్షన్ మూవ్ అయితే
మనకి వెంటనే ఈ స్పిండిల్ కనెక్ట్ అయిన పార్ట్స్ అన్ని కూడా పాయింటర్ మీకు ఏమవుతుంది, దీనికి సేమ్ ఇది ఎలా డైరెక్షన్ మూవ్ అయింది, ఇది కూడా ఆ డైరెక్షన్ మూవ్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ మూవ్ అవుతుందంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ పాయింట్ అయితే చూడండి ఇలా డైరెక్షన్ మూవ్ అవుతుందంటే స్కేల్ మూవ్ అవుతున్నట్లే. సో దిస్ ఇస్ ద వర్కింగ్ ఆపరేషన్. వెన్ ద కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద మ్యాగ్నెటిక్ కాయిల్, ద magnetic field is produced in the magnetic coil, then immediately which attracts the iron piece, that is soft iron piece. This is called soft iron piece and also called as moving iron. So this is attraction which attracts the soft iron piece, then immediately pointer moves on the scale. పాయింట్ ఎప్పుడైతే మూవ్ అయిందో మీకు ఒక వాల్యూ చూపిస్తుంది, ఎంతైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయిందో. సో ఇక్కడ మీకు వచ్చిన వాల్యూ ఎలా వస్తుందండి, సరిగ్గా చూడండి. ఇక్కడ మీకు వాల్యూ రావాలంటే స్కేల్ పైన అక్కడ రావాల్సిన వాల్యూకి పాయింట్ మూవ్ అవ్వాలంటే దీనికి కనెక్ట్ అయింది ఏంటి, ఈ వేన్ మూవింగ్ ఐరన్. మూవింగ్ ఐరన్ మూవ్ అవ్వాలంటే మీకు ఇక్కడ ఏంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అవ్వాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అవ్వాలంటే ఇక్కడ కరెంట్ అనేది ఎక్కువ పాస్ అవ్వాలి. సో దిస్ ఇస్ ద చైన్. వెన్ ద కరెంట్ విచ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద కాయిల్ ఈజ్ immediately that amount of magnetic field is produced. ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయిందో దానికి తగ్గట్టు స్ట్రెంత్ని బట్టి మ్యాగ్నెటిక్ మూవింగ్ ఐరన్ పీస్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఎంతైతే మూవ్ అయిందో అదే యాంగిల్లో ఇది మీకు ఏమవుతుందంటే ఇమీడియట్గా పాయింటర్ మూవ్ అవుతుందంటే దెన్ ఇట్ విల్ షోస్ ద ఎగ్జాక్ట్ వాల్యూ. సో చూడండి ఇక్కడ ఈ మూవింగ్ ఐరన్ పీస్ ఇది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి దిస్ నేమ్ ఈజ్ కాల్డ్ అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. ఐ థింక్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చాలా చాలా ఈజీ, ఇది మీకు ఈజీగా అర్థమైతే మీకు రిపల్షన్ టైప్ కూడా ఈజీగా అర్థమవుతుందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఈజీ టాపిక్స్. మీరు ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దీన్ని అటెంప్ట్ చేయొచ్చు ఈజీగా. ఈ డయాగ్రామ్స్ మీకు గుర్తు రావాలంటే ఈ డయాగ్రామ్ నుంచి మీరు వర్కింగ్ ఆపరేషన్ కంప్లీట్గా నేర్చుకోండి. సో కన్స్ట్రక్షన్ అసలు ఏ పార్ట్స్ ఉన్నాయి నేర్చుకున్నట్టు మూవింగ్ టైటిల్కి లింక్ చేసుకోండి. అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అన్నాం కాబట్టి అట్రాక్షన్ అనగానే మీకు గుర్తు రావాల్సింది మూవింగ్ ఐరన్ పీస్ అట్రాక్ట్ అవుతుంది. సో మూవింగ్ ఐరన్ పీస్ అట్రాక్ట్ అవ్వాలంటే మీకు కావాల్సింది ఏంటి, కాయిల్కి మూవింగ్ ఐరన్ పీస్ అట్రాక్ట్ అవుతుంది, దాని పాయింటర్ మూవ్ అవుతుంది. బట్ వీ నీడ్ సమ్ మోర్ టార్క్స్, 2 అదర్ టార్క్స్, గ్రావిటీ కంట్రోల్ టార్క్ అండ్ ఎయిర్ ఫ్రిక్షన్ టార్క్. సో ఎయిర్ ఫ్రిక్షన్ టార్క్, ఈ డాంపింగ్ టార్క్స్ ఈ రెండు కూడా మీరు ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్స్ ఇట్ అండి. దిస్ ఈజ్ attraction type moving iron instrument. In the next class I will tell you about another type of moving iron instrument, that is called repulsion type moving iron instrument. So మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను క్లియర్గా అడగొచ్చండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, repulsion type moving iron instrument. ఓకే, క్లియర్గా చెప్తాను, జాగ్రత్త వినండి. సో మూవింగ్ ఐరన్లో అట్రాక్షన్ టైప్, రిపల్షన్ టైప్ అని 2 టైప్స్ ఉన్నాయి. అట్రాక్షన్ టైప్ మీకు చాలా జాగ్రత్తగా బాగా అర్థమైతే రిపల్షన్ టైప్ అనేది ఈజీ అండి. అట్రాక్షన్ టైప్కి క్వైట్ ఆపోజిట్ రిపల్షన్ టైప్. అట్రాక్షన్ టైప్లో ఐరన్ పీస్ని అట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. రిపల్షన్ టైప్లో కూడా సేమ్ అదే, బట్ మ్యాగ్నెటిక్ రిపల్షన్ జరగాలి. ఇక్కడ రిపల్షన్ ఎలా జరుగుతుంది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బై ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్. సో సీ హియర్ ఫ్రంట్, దిస్ ఇస్ ఫ్రంట్ వ్యూ, దిస్ ఇస్ టాప్ వ్యూ, దిస్ ఇస్ ద 3D వ్యూ. So in this instrument, the construction, what are the parts in the instrument? There is a coil, outer coil. ఇది కటింగ్ క్రాస్ సెక్షనల్ వ్యూ కాబట్టి సరిగ్గా చూడండి. దిస్ ఇస్ ద హాఫ్ పార్ట్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి చుట్టూ ఒక హోలో కాయిల్లో కనిపిస్తుంది. చూడండి సిలిండ్రికల్ హోలో టైప్లో ఒక కాయిల్ కనిపిస్తుంది. ఈ కాయిల్నే ఇక్కడ టాప్ వ్యూలో చూపిస్తుంది. చూడండి ఈ షేడెడ్ పార్ట్ అనేది ఫిక్స్డ్ కాయిల్ అని ఇక్కడ రాసాం చూడండి, ఫిక్స్డ్ కాయిల్. So in the side view, this is the coil. This coil has 2 terminals. చూడండి ఇక్కడ 3D వ్యూలో ఇది ఒక టెర్మినల్, ఇది ఒక టెర్మినల్. సో ఈ 2 టెర్మినల్స్ని మనం వోల్ట్ మీటర్ అయితే ప్యారలల్ కనెక్ట్ చేస్తాం, యామ్మీటర్ అయితే సిరీస్లో కనెక్ట్ చేస్తాం. When the current passing through the coil, then the magnetic field induced in the coil. సో ఎప్పుడైతే ఈ కాయిల్కి కరెంట్ పాస్ అయిందో ఈ కాయిల్ ఫిక్స్డ్ కాయిల్ చుట్టూ మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది కదంటే అక్కడ వరకు కొంచెం అంటే మనకి ఇక్కడ పార్ట్స్లో ఇంకా ఎక్స్ట్రా పార్ట్స్ ఏంటి, దీనిలో 2 veins, 2 ఐరన్ పీసెస్ ఉన్నాయి. వన్ ఈజ్ ద ఫిక్స్డ్ ఐరన్ పీస్, అనదర్ వన్ ఈజ్ మూవింగ్ ఐరన్ పీస్. ఫస్ట్ వన్ ఈజ్ ఫిక్స్డ్ ఐరన్ పీస్. సి హియర్ 3D వ్యూలో చూడండి, ఫిక్స్డ్ ఐరన్ పీస్ అనేది మనకి కాయిల్కి అటాచ్ చేసి ఉంచాము. ఫిక్స్డ్ ఐరన్ పీస్, ఫిక్స్డ్ వెయిన్ అంటాం, ఏదైనా అనొచ్చు. సో మూవింగ్ పీస్ని మనము ఈ సెంటర్లో ఉన్న స్పిండెల్, ఈ చిన్న ఐరన్ రాడ్ కనిపిస్తుంది కదండి, దిస్ ఈజ్ ఏ స్పిండెల్. దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, బట్ మీరు ఇక్కడ ఇలా షాఫ్ట్ అటాచ్ టు మూవింగ్ ఐరన్ ఏమన్నారు కానీ మీరు స్పిండెల్ అని సింపుల్గా రాయొచ్చండి. సో ఈ స్పిండెల్కి మనకి మూవింగ్ ఐరన్ కనెక్ట్ చేస్తాం. ఈ మూవింగ్ ఐరన్ కనెక్ట్ చేసి స్పిండెల్కి టాప్లో మనం పాయింటర్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ట్రాగా స్కేల్ ఉంటుందండి. సో దిస్ ఈజ్ ద స్కేల్. ఈ పాయింటర్ కనెక్ట్ అయింది దేనికి, స్పిండెల్ కనెక్ట్ అయింది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఎక్స్ట్రాగా 2 టార్క్స్ కావాలి, కంట్రోలింగ్ టార్క్, డాంపింగ్ టార్క్. Control torque is provided by the spring control torque.
సో ప్రీవియస్ ఇన్స్ట్రుమెంట్లో గ్రావిటీ కంట్రోల్ టార్క్ యూజ్ చేస్తాం, ఇక్కడ స్ప్రింగ్ కంట్రోల్ టార్క్ యూజ్ చేస్తాం. సో నాకు కమింగ్ టు ద డాంపింగ్ టార్క్, ఇక్కడ డాంపింగ్ టార్క్ మనం ఇక్కడ రాయలేదు, కానీ మనం ఇక్కడ ఏం చేయొచ్చు, కామన్గా అయితే ఫ్లెక్సిబుల్గా ఉండేది ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ టార్క్. సో ఇక్కడ ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ టార్క్ మనం డ్రా చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్. వాట్ ఆర్ ద పార్ట్స్ ఇన్ ద repulsion type moving iron instrument? First one is coil, 2 iron pieces. First piece is fixed iron piece, second one is movable iron piece, spindle with pointer, and 2 springs in the upper side and lower side, and 1 scale. This is the construction of repulsion type moving iron instrument. Now coming to the operation. When the current passing through the coil, in the coil there is a magnetic field induced in the coil. So when the magnetic field induced in the coil, then this iron piece acts as a north pole, south pole. There is it acts as a magnet. సో ఈ ఐరన్ పీస్ ఎలా పనిచేస్తుందంటే మనకి పైన నార్త్ పోల్ కింద సౌత్ పోల్ కింద ఇది ఒక మ్యాగ్నెటిక్ పీస్ కింద వర్క్ అవుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ పీస్కి దగ్గరలో ఉన్న ఐరన్ పీస్ ఆపోజిట్ పోల్స్ అయితే అట్రాక్ట్ అవుతాయి, సేమ్ పోల్ అయితే రిపల్షన్ అవుతుంది. సో ఈ ఐరన్ పీస్ కూడా సేమ్ దీని షేప్లోనే ఎగ్జాక్ట్ సైజులో కరెక్ట్ చేస్తాం కాబట్టి, సో ఇది నార్త్ పోల్ సౌత్ పోల్ కింద, పైన నార్త్ పోల్ కింద సౌత్ పోల్ అయితే దీని పీస్లో కూడా పైన నార్త్ పోల్ కింద సౌత్ పోల్ కింద యాక్ట్ అయ్యి, సో ఈ 2 ఫిక్స్డ్ పీసెస్ రెపల్షన్ జరుగుతుంది సెంటర్లో. సో ఈ రెండు కూడా అట్రాక్ట్ అవ్వకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి. సో ఇక్కడ ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయిందో దీని దగ్గర ఐరన్ పీస్ని ఆపోజిషన్ డైరెక్షన్లో మనకి దీన్ని మూవ్ చేస్తుంది. సో ఎప్పుడైతే దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ చేస్తుంది, ఐరన్ పీస్ అనేది మనకి ఎలా రొటేట్ అవుతుంది చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఫిక్స్డ్ ఐరన్ పీస్, ఇక్కడ మూవబుల్ ఐరన్ పీస్. ఎప్పుడైతే దీని దగ్గరలో దీనికి ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ అయితే ఇది ఎప్పుడైతే నార్త్ పోల్ సౌత్ పోల్ కింద యాక్ట్ 2 రిపల్షన్ జరిగిందో ఈ కాయిల్ అనేది ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దానికి దూరంగా జరగాలి కాబట్టి కన్ఫర్మ్గా ఐరన్ పీస్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. సో ఇది దేనికి కనెక్ట్ అయ్యి ఉంది, స్పిండిల్ కనెక్ట్ అయ్యి ఉంది. స్పిండిల్కి ఏం కనెక్ట్ అయ్యి ఉంది, పాయింటర్ కనెక్ట్ అయ్యి ఉంది. సో వెన్ ద ఐరన్ పీస్ ఇస్ మూవ్డ్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్, దెన్ ద పాయింటర్ ఇస్ ఆల్సో మూవ్డ్ ఆన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇట్ విల్ అపియర్ ఆన్ ద స్కేల్. సో ఇది ఎప్పుడైతే మూవ్ అవుతుందో క్లాక్ వైజ్ స్కేల్ పైన మనకి క్లియర్గా వాల్యూ కనిపిస్తుంది. సో నౌ కమింగ్ టు ద ఇట్ ఈస్ కాల్డ్ డిఫ్లెక్టింగ్ టార్క్. నౌ కమింగ్ టు ద కంట్రోలింగ్ టార్క్, దేర్ ఇస్ ఎ స్ప్రింగ్స్, ఎయిర్ స్ప్రింగ్స్. సో ఈ స్ప్రింగ్స్ ఏమవుతుంది మనకి ఇలా మూవ్ అవుతున్నప్పుడు కంప్లీట్ టైట్ అవుతుంటుంది. టైట్ అవుతున్నప్పుడు ఎక్కడ ఒక దగ్గర వాల్యూ దగ్గర ఇది రెండు కూడా అపోజిట్ ఈక్వల్ అయిపోయి 2 టార్క్స్ ఈక్వల్ అయిపోయి మనకి ఒక వాల్యూ చూపిస్తుంది. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ వాల్యూ. So in case there are some oscillations, some moving oscillations in the pointer, then it is controlled by the damping torque, that is air friction or eddy current damping torque. So air friction ఏదో యూజ్ చేసిన ప్రాబ్లం లేదు, ఇక్కడ యూజ్ చేసుకుని దాన్ని కంట్రోల్ చేస్తుంది. దిస్ ఇస్ ద వర్కింగ్ ఆపరేషన్ ఆఫ్ రిపల్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ ఏసీ అండ్ డీసీ, బికాస్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే చాలు, అది ఏసీ అయినా డీసీ అయినా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే ఆటోమేటిక్గా ఇది మూవ్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డీసీకి అయినా ఏసీ అయినా సరే మనకు ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏసీ అని డీసీని యూజ్ చేయొచ్చు. మూవింగ్ కాయిల్లో కూడా దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రమే కావాలి, అట్రాక్ట్ చేయడం మాత్రమే, కాబట్టి దీనికి ఏసీ యూజ్ చేసినా డీసీ యూజ్ చేసినా సరే దీన్ని అట్రాక్ట్ చేస్తుంది. అదే మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్లు అయితే అలా కాదు, ఎందుకంటే ఇది రొటేట్ అవ్వాలి కాబట్టి. సో ఇట్ నీడ్స్ డీసీ మోటార్ వర్కింగ్ ప్రిన్సిపల్. డీసీ మోటార్ వర్కింగ్ ప్రిన్సిపల్ రావాలంటే కన్ఫామ్గా మనకు అక్కడ ఏసీ పని చేయదు, ఎందుకంటే డీసీ మోటార్ వర్కింగ్ ప్రిన్సిపల్ సరిగ్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఏసీ అయితే వర్క్ చేయదు. సో అందుకే ఫర్ డీసీ వీఆర్ యూజింగ్ ఓన్లీ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. దిస్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ repulsion type moving iron instruments. In case if you have any doubts, please comment on the comment box. In case మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి కిందన, ఆ డౌట్స్కి నేను క్లారిటీగా రిప్లై ఇస్తాను మీకు, లేదా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.